టీఆర్ఎస్ వైపు ప్రజలు చూస్తున్నారంటే దాని తప్పెవరిది? స్వయాన అనుముల రేవంత్ రెడ్డి గారిదే. ఎవరో కుంపటి పెట్టలే, మీ నెత్తి మీద మీరే కుంపటి పెట్టుకున్నారు. అది మీరు ఎట్లా కుంపటి పెట్టుకున్నారో మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం అంతే. మాట్లాడితే సోషల్ మీడియా మీద కేసులు పెడతామంటారు కదా. సో మీరు ఎట్లా కుంపటి పెట్టుకున్నారో మేము విడమరచి పబ్లిక్కి తెలిసేలాగా చెప్తున్నాం అంతే తప్ప ఇక్కడ మేము చెప్పింది ఏం లేదు, చేసింది ఏం లేదు. అండ్ ఇంకోటి, యూట్యూబ్ వాళ్ళకి కూడా అక్రెడిటేషన్స్ ఇవ్వాలని చెప్పి రౌండ్ టేబుల్ చర్చ పెట్టినారంట. మరి ఏ యూట్యూబ్ వాళ్ళని పిలిచినారో ఏమో మాకు తెలియదు కానీ, సో మాకైతే ఎటువంటి పిలుపు రాలే. నాకు తెలిసి మన తొలి వెలుగు రఘుకి కానీ మల్లన్నకు కానీ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, వాళ్ళైతే అప్లై చేసుకుంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ప్రజా సమస్యలని ఎత్తి చూపించే మాలాంటి వాళ్ళకి మా ఛానల్ని కనుక ఇంకొన్ని ఛానల్స్ ఉన్నాయి వాటిని కనుక కన్సిడర్ చేయకపోతే ఆమన్న నిరాదీక్షకైనా కూర్చుంటా నేను. అక్రెడిటేషన్స్ ఇచ్చినప్పుడు అందరినీ సమానంగా చూడండి. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువ, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని చెప్పి అక్కసుతో వ్యవహరించి ఈ అయోధ్య రెడ్డి చెప్పిన మాటలు విని మీరు చెడిపోయి అక్రెడిటేషన్స్ ఇవ్వలేదు అనుకో, ఏం జరుగుతుందో ఏం జరగాలో నేను చాలా మొండిదాన్ని. నేను ఒకటి అనుకున్నానంటే అది ఖచ్చితంగా చేసి తీరుతా, ప్రాణాలు పోయినా సరే. ఓకే, సో ఇస్తే సమానంగా అందరికి ఇవ్వండి. ఒకవేళ మీకు అనుకూలంగా ఉన్న ఛానల్స్కే, మీరు మోసేతి నీళ్ళు తాగే ఛానల్స్కే, మీరు డబ్బులు ఇచ్చే పెట్స్కే ఇస్తాము, మిగతా వాళ్ళకి ఇవ్వము, మీరు ప్రశ్నిస్తున్నందుకు మీ పైన వివక్ష చూపిస్తామంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి. డైరెక్ట్గా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మళ్ళా చెప్తున్నా, మేము నీతిగా నిజాయితీగా పనిచేసేటోళ్ళకి ఇవ్వకుండా డబ్బులకు అమ్ముడుపోయిన వాళ్ళకి ఇస్తామంటే మేము అస్సలు ఒప్పుకోం. ప్రజా సమస్యలను తెరపైకి తీసుకొచ్చే వాళ్ళందరికీ కూడా సరి సమానంగా ఇవ్వాల్సిందే. మీకు అనుకూలంగా ఉన్న ఛానల్స్కే ఇస్తాము, మిగతా వాళ్ళకి ఇవ్వము. అందరు స్వచ్ఛందంగా మా రిపోర్టర్లు కూడా అప్లై చేసుకుంటారు. ఓకే, అందరు అప్లై చేసుకుంటారు ఛానల్లో పనిచేసేట వాళ్ళంతా. ఎవరికన్నా ఇవ్వలేదని తెలిసిందో నేను మళ్ళా చెప్తున్నా, ఇక్కడ కూడా మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. నేను ఎంతకైనా తెగిస్తా. నేను ఆత్మాభిమానం ఎక్కువ నాకు. గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు కూడా చెప్తున్నా, ఐఎన్పిఆర్ మీరే కాబట్టి. అండ్ ఇది జరిగిన రౌండ్ టేబుల్ చర్చలో ఎవరికి పిలవలే, ఎవరెవరో ఉన్నారు అందులో. చూస్తే వాళ్ళు ఎవరో కూడా చాలామందికి తెలియదు. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టినారు. ఎవరండి వాళ్ళు? ఎవరు ఫైట్ చేసినారు ప్రజా సమస్యల కోసం? ఎవరు ఫైట్ చేసినారు? కూర్చొని ఇంటర్వ్యూలు చేసినటువంటి యాంకర్లని పిలిపించుకున్నారు రౌండ్ టేబుల్ చర్చకి. మళ్ళీ చెప్తున్నా, అందరికీ సమానంగా ఇవ్వకపోతే డెఫినెట్గా ఎంత దాకా అయినా వెళ్తాం, ఎక్కడి దాకా అయినా వెళ్తాం. గుర్తుపెట్టుకోండి, ఏఐసిసి ముక్కు పిండైనా సరే నేను తీసుకొచ్చే గట్స్ నా దగ్గర ఉన్నాయి. అర్థమైంది? లడ్డూపై సిట్కు తాత్కాలిక బ్రేక్, సుప్రీం ఆదేశాలు వచ్చేదాకా దర్యాప్తు నిలిపివేత. ఎవరినో ఇరికించాలనో మాకు లేదు, చట్టాలను తీర్పులను గౌరవిస్తాం. ఏపీ డీజీపీ 600 వైద్య పోస్టుల భర్తీకి పచ్చజెండా. అట్లాగే ఈఎస్ఐ ఆసుపత్రుల్లో నింపాలని ఆదేశాలు, మెడికల్ బోర్డు ద్వారా నియమించాలని జీవో.